హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఆల్రెడీ మనం నిన్న ఒక క్లాస్ అనేటువంటి చెప్పుకోవడం జరిగింది. దాని యొక్క కంటిన్యూస్ క్లాస్ అనేది బాండ్ ఆర్డర్ గురించి చెప్పుకున్నాం కదండి. సో దాని యొక్క కంటిన్యూస్ క్లాస్ ఇది. ఇప్పటి వరకు మనకు ఆ వీడియో కనుక ఎవరైనా చూడకపోయినట్లయితే, ఈ వీడియో కనుక ఫస్ట్ చూస్తున్నట్లయితే ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. నేను ఆ వీడియో లింక్ అనేటువంటిది దీనికి డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఈ వీడియో డిస్క్రిప్షన్లో. ఎందుకు అంటే ఆ వీడియోలో మనము ఈ వీడియోకి సంబంధించినటువంటి ట్రిక్స్ అనేటువంటి బేసిక్ అనేటువంటిది అక్కడ చెప్పుకున్నామండి. ఇప్పుడు ఇందులో మనం ఎగ్జాంపుల్స్, దాని యొక్క కంటిన్యూస్ ఎగ్జాంపుల్స్ అనేటువంటివి చెప్పుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ బాండర్ యొక్క అప్లికేషన్స్లో చెప్పాను కదా, ఖచ్చితంగా 2 మార్క్స్ అనేటువంటివి వస్తాయి. 2 to 4 మార్క్స్ అనేటువంటి నేను చెప్పేటువంటి టాపిక్ నుండి ఖచ్చితంగా 2 మార్క్స్ అనేటువంటి కవర్ అవుతాయండి. డైలీ ఒక వీడియో కూడా వస్తుందని చెప్పాను. ఇప్పుడు 20 డేస్ మనకు టైం ఉంది కదా, ఈ 20 డేస్లో మీకు ఎవ్రీడే 2 మార్క్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేటువంటి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. ఈ వీడియో అనేటువంటిది సెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. మీ ఫ్రెండ్స్ కనుక ఎవరైనా సెట్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈ వీడియో వాళ్ళకి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం చూద్దామండి, ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం నైట్రోజన్ వరకు చెప్పుకున్నామండి. నేను ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను, కామెంట్ సెక్షన్లో మీరు ఆన్సర్ చేయమని. నేను ఈ వీడియో ఎండింగ్లో దానికి ఆన్సర్ చెప్తానండి మీకు. ఇప్పుడు మనం ఆక్సిజన్ గురించి తెలుసుకుందామండి. ఫస్ట్ వన్, ఆక్సిజన్ మాలిక్యూల్గా మన యొక్క ఆటమిక్ నెంబర్ వచ్చేసి మనకు 8. ఓకే, బాండ్ ఆర్డర్ చూసినట్లయితే ఆటమిక్ నెంబరు మనకి ఎంత, 8 కదా. ఆక్సిజన్కి హౌ మెనీ ఆటమ్స్ ఆర్ ప్రెసెంట్? 2. 8 2s 16. సో 16 అంటే మనకు ఎంత ఉంటుందండి? నేను ఇక్కడ ఒకసారి మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఇది నేను ఫోటో తీసి పెట్టానండి, ఇది లాస్ట్ క్లాస్లో చెప్పింది. మనం ఈ రూల్ కనుక మనం ఫాలో అయినట్లయితే మనకు ఆటోమేటిక్గా ఈజీగా ఈ బాండ్ ఆర్డర్ అనేటువంటిది వస్తుందండి. అంటే ఇది నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ వీడియో కొత్త వాళ్ళు చూసే వాళ్ళకి అర్థం కాదండి. సో అందుకని మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకు ఏముందండి, 16 ఎలక్ట్రాన్స్ అంటే మనకు ఎక్కడ వస్తుంది ఎలక్ట్రాన్స్ బాండ్ ఆర్డర్ అనేటువంటిది 2.0. అంటే 2 బాండ్స్ అనేటువంటివి ఉంటాయి అన్నట్టు. అంటే బాండ్ ఆర్డర్ అనేటువంటిది 2 డబుల్ బాండ్ అనేటువంటి ప్రజెంట్గా ఉంటుంది. ఇక్కడ ఎలక్ట్రాన్స్ మనకి ఎన్ని ఉన్నాయి, హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రజెంట్? 16. దిస్ ఈజ్ ఏ ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ అంటే మనకి ఏంటి, మ్యాగ్నెటిక్ స్టేట్ వచ్చి డయామాగ్నెటిక్ స్టేట్ అనేటువంటిది వస్తుంది. సో ఇలా మనం ఐడెంటిఫై చేయాలి. సింపుల్గా 1 సెకండ్లో మనం ఆన్సర్ చేయగలుగుతామండి. నెక్స్ట్ సెకండ్ వన్ అండి, O2 మైనస్. ఇక్కడ మైనస్ ఉంది కదా, దీనికి ట్రిక్ నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను, మళ్ళీ ఇక్కడ కూడా చూపిస్తున్నాను చూడండి ట్రిక్. మైనస్ ఉన్నట్లయితే యాడ్ ఎలక్ట్రాన్స్, ఎన్ని మైనస్లు ఉంటే అన్ని ఎలక్ట్రాన్స్ అనేటువంటి యాడ్ చేయాలి. ప్లస్ ఉందనుకోండి, ఎన్ని ప్లస్లు ఉంటే అన్ని ఎలక్ట్రాన్స్ అనేటువంటి రిమూవ్ చేయాలి. ప్లస్ అంటే మైనస్, మైనస్ అంటే ప్లస్, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకు 1 ఎలక్ట్రానే ఉంది కాబట్టి 1 మైనస్ ఉంది కాబట్టి 1 ఎలక్ట్రాన్ అనేటువంటిది యాడ్ చేయాలి. ఓకే, 8 2s 16 ప్లస్ 1 ఎలక్ట్రాన్, ఓన్లీ 1 మైనస్. సో టోటల్ 17. 1.5 17 అంటే మనకి ఎంత ఉంటుంది? నేను ఇచ్చినటువంటి ట్రిక్ మీరు గుర్తుపెట్టుకోండి, అది మీకు బ్రెయిన్లో ఉన్నట్టయితే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. 17 అంటే మనకు 1.5 పారామాగ్నెటిక్ స్టేట్. ఎందుకు 17 అంటే ఆడ్ నెంబర్ కాబట్టి పారామాగ్నెటిక్ స్టేట్. 1.5 అంటే సింగిల్ బాండ్ ఉంటుంది. 5 అంటే పార్షియల్గా మనకు ఒక బాండ్ అనేటువంటిది ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు దీనికి కాదు ఇట్లా మనకు సింగిల్ బాండ్ అనేటువంటిది ఫార్మేషన్ జరుగుతుంది. అంటే అటు ఇటు షిఫ్ట్ అవుతుందంటే ఇది మనకు మెకానిజం వేరే ఉంటుంది. సో మీకు ఇక్కడ వరకు సరిపోతుంది దీనికి. నెక్స్ట్ థర్డ్ వన్ చూసినట్లయితే O2 -2. ఓకేనా, ఇది మనకు ఇక్కడ 2 మైనస్లు అనేటువంటివి ఉన్నాయండి. అంటే 2 ఎలక్ట్రాన్స్ అనేటువంటి మనం యాడ్ చేయాలి. సో 8 2s 16 ప్లస్ 2 18. 1.0. 18 ఎలక్ట్రాన్స్ అంటే ఎంత? 1.0. అంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ వచ్చేసి మనకు ఈవెన్ నెంబర్లో ఉంది కాబట్టి డయామాగ్నెటిక్ స్టేట్. బాండ్ ఆర్డర్ వచ్చేసి సింగిల్ బాండ్, ఆక్సిజన్ మధ్యలో మనకు బిట్వీన్ 1 సింగిల్ బాండ్ ఈజ్ ప్రజెంట్. నెక్స్ట్ ఇలా మనం 1 సెకండ్లో ఆన్సర్ చేయగలుగుతామండి. ఫస్ట్ ట్రిక్ తెలిస్తే మనం సింపుల్గా చేయగలుగుతాం. ట్రిక్ కనుక మనకు తెలియలేదనుకోండి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది మనం. సో ఇప్పుడు ఇక్కడ మనం ఇంకా అంటే నేను లాస్ట్ క్లాస్లో చెప్పిన దాన్ని ఇక్కడ నేను మీకు ఎగ్జాంపుల్స్ తోటి చూపిస్తున్నానండి. ఇవి తప్ప ఇంకా వేరే ఏవి రావు ఎగ్జామ్లో బాండ్ ఆర్డర్ నుండి మీకు. సో ఇవి మీరు నేర్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాం, బోరాన్ అండి. బోరాన్ అటామిక్ నెంబర్ Z ఈజ్ ఈక్వల్ టు 5. హౌ మెనీ బోరాన్స్ ఆర్ ప్రజెంట్? 2. 5 2s 10. 10 అంటే 1.0 డయామాగ్నెటిక్ స్టేట్.
10 అంటే ఈవెన్ నెంబర్, డయామాగ్నెటిక్ స్టేట్. బోరాన్ ఇట్స్ ప్రజెంట్ సింగిల్ బాండ్. ఓకే, నెక్స్ట్ కార్బన్ అటామిక్ నెంబర్ 6. how many carbons are present? 2. 6 2s are 12. 12 means 2.0 అంటే డబుల్ బాండ్ వస్తుంది మనకు. డయామాగ్నెటిక్ స్టేట్ ఈవెన్ నెంబర్. నెక్స్ట్ కార్బన్ ప్రజెంట్ డబుల్ బాండ్. నెక్స్ట్ ఫ్లోరిన్ అండి. ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ 9. 9 2s are 18. 18 means 1.0 డయామాగ్నెటిక్ స్టేట్. ఫ్లోరిన్ ఇట్స్ కంటైన్ వన్ సింగిల్ బాండ్. ఓకే, ఇది మనకు సింపుల్గా చేయగలుగుతామండి. ట్రిక్ ఓన్లీ వీఆర్ ఫాలోయింగ్ ట్రిక్. నెక్స్ట్ ఇవి చూద్దాం. 7th వన్ కార్బన్ మోనాక్సైడ్ అండి. ఇక్కడ ఇప్పటి వరకు మనం హోమోమాలిక్యూల్స్ గురించి తెలుసుకున్నాం. అంటే సేమ్ అటామిక్ అంటే సేమ్ మాలిక్యూల్స్ ఉన్నాయి, వాటి గురించి తెలుసుకున్నాం. C2 O2 F2 N2 అట్లా మనకు హోమోమాలిక్యూల్స్ గురించి తెలుసుకున్నాం. ఇక్కడ హెట్రోమాలిక్యూల్స్ అంటే ఇక్కడ డిఫరెంట్ ఆటమ్స్ ఉంటాయి, డిఫరెంట్ మాలిక్యూల్స్ ఉంటాయి. అలాంటి వాటి గురించి మనం ఇక్కడ తెలుసుకున్నాం. ఇక్కడ డిఫరెంట్ ఆటమ్ ఉంది అంటే కార్బన్ వేరే ఆటము, ఆక్సిజన్ వేరే ఆటం. ఇప్పుడు మనకి ఇక్కడ ఎట్లా మనం బాండ్ ఐడెంటిఫై చేయాలంటే ఇక్కడ ఒక ట్రిక్ చెప్తున్నానండి. చూడండి, ఇక్కడ ట్రిక్ డిఫరెంట్ మాలిక్యూల్స్ లేదా డిఫరెంట్ ఆటమ్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే యాడ్ 2 అటామిక్ నెంబర్స్. ఓకే, 2 అటామిక్ నెంబర్స్ అనేటువంటి యాడ్ చేయాలి. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. కార్బన్ ఉంది, కార్బన్ యొక్క అటామిక్ నెంబరు ప్లస్ ఆక్సిజన్ యొక్క అటామిక్ నెంబర్, ఈ రెండు యాడ్ చేస్తే మనకు బాండ్ అనేటువంటిది వస్తుంది అన్నట్టు. ఇక్కడ చూద్దాం. కార్బన్ అటామిక్ నెంబర్ 6 అండ్ ఆక్సిజన్ 8. బాండ్ ఆర్డర్ 6 + 8 14. 14 మీన్స్ 3. అంతేగా ట్రిక్ ప్రకారం 3 అంటే ట్రిపుల్ బాండ్ అన్నట్టు. ఓకే, కార్బన్ అండ్ ఆక్సిజన్ ఇట్స్ హ్యావింగ్ ట్రిపుల్ బాండ్. సో మనం ఇప్పుడు ఈ 14 ఎలక్ట్రాన్స్ అంటే మనకు మ్యాగ్నెటిక్ స్టేట్ ఏమొస్తుంది? ఈవెన్ నెంబర్ కాబట్టి డయామాగ్నెటిక్ స్టేట్. నెక్స్ట్ కార్బన్ మోనాక్సైడ్, ఇది కార్బోనియం అయాన్ అంటారండి. ఇక్కడ +1 ఉంది కాబట్టి ఒక ఎలక్ట్రాన్ అనేటువంటిది మనము ఏం చేస్తాం? రిమూవ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో 6 + 8 -1 అంటే 14 - 1 13 electrons are present. సో 2.5 పారామాగ్నెటిక్ స్టేట్. కార్బన్కు ఆక్సిజన్కి మధ్య మనకు డబుల్ బాండ్ నుండి పైన ఇంకొకటి పార్షియల్ బాండ్ అనేటువంటి ఉంది. సో డబుల్ బాండ్ ఈజ్ ప్రజెంట్. దిస్ ఈజ్ టోటల్లీ మ్యాగ్నెటిక్ స్టేట్ అండ్ బాండ్ ఆర్డర్. ఓకే, ఇప్పుడు మీకు ఒక కామెంట్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి. మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఇది ఆన్సర్ చేసి. O2+, ఇది నేను చెప్పలేదండి, మైనస్ చెప్పాను. ఆక్సిజన్ మాలిక్యూల్ అండ్ ఆక్సిజన్ మైనస్ అండ్ ఆక్సిజన్ -2 ఇవి చెప్పాను. పెరాక్సైడ్ సూపర్ ఆక్సైడ్ చెప్పాను, ఇది మాత్రం నేను చెప్పలేదండి. ఇది మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. నిన్న నేను ఇచ్చిన దానికి ఇక్కడ నేను మీకు ఆన్సర్ చెప్తానండి. నిన్న ఇది హోంవర్క్ కింద ఇచ్చాను కదా, N2++ ఆర్ N2+2 అనేటువంటిది. ఇక్కడ నైట్రోజన్ అంటే 7 అటామిక్ నెంబర్ అండ్ 2 × 2 -2 electrons are removed. 14 7 2s are 14 - 2 12 electrons. 12 electrons present. 12 means diamagnetic state even number and bond order is 2.0. nitrogen is contain 2 double bonds. ఓకే, డబుల్ బాండ్ అనేటువంటిది ఇక్కడ మనకు ప్రజెంట్గా ఉంటుంది. సో నేను అడిగింది ఏంటంటే మీకు మ్యాగ్నెటిక్ స్టేట్ అండ్ బాండర్ అనేటువంటిది అడిగాను. మ్యాగ్నెటిక్ స్టేట్ మనకు డయామాగ్నెటిక్ స్టేట్ వస్తుంది, బాండర్ అనేటువంటిది 2.0 డబుల్ బాండ్ అనేటువంటిది మనకి ఇక్కడ వస్తుంది. అంటే మొత్తం డబుల్ బాండే ఉంటుంది, ఇంకా పార్షియల్గా బాండ్ అనేటువంటిది ఉండదు. ఇక్కడ పైన నైట్రోజన్ ప్లస్ ఉంది కదండి, నైట్రోజన్ మాలిక్యూల్ ప్లస్, అక్కడ మనకు పార్షియల్గా బాండ్ అనేటువంటిది ఫార్మేషన్ జరుగుతుంది. ఇక్కడ అట్లా ఏం లేదు. 2.0 అంటే డబుల్ బాండ్ మాత్రమే, ఇంకా పార్షియల్ బాండ్ అనేటువంటిది 2.5 అన్న 1.5 అన్న పార్షియల్ బాండ్ ఉందని అర్థం మనకు. ఓకే, ఇది అర్థమైంది అనుకుంటున్నానండి. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియో మనం మళ్ళీ రేపు కలుద్దామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.